హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్ మనసులో డీప్, డార్క్ ఫీలింగ్స్ ఏంటి అనేదైతే చూద్దాము. వాళ్ళల్లో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఏమున్నాయి, డీప్, డార్క్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేదైతే చూద్దాం. ఇది అండి ఇవాల్టి టాపిక్ అయితే. అండ్ ఈ రీడింగ్ మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమైతే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, లవర్స్ ఎవరైనా కావచ్చు. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, మీ మనసులో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారు అనేది అయితే అనుకోవచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ అండ్ మీ కామెంట్స్ తెలియజేస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ అండి. అందరికీ కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్నమాట. మీ అందరి ఎనర్జీస్ అయితే తీసుకుంటుంది. ఇక మీరు పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. మీకు కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా? ఇక రీడింగ్ స్టార్ట్ చేస్తాను. మీరు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, ఏమున్నాయి వీళ్ళ గురించి, మీ గురించి డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏమున్నాయి మీ పర్సన్ మనసులో అనేది అయితే చూద్దాం. చూసే మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా అండ్ కలిసి ఉన్నా, సో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ గురించి ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళందరి ఎనర్జీస్ అనేది కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ అక్యురేట్ మెసేజ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ గురించి ఏమున్నాయి ప్లీజ్ తెలియచేయండి. Four of Cups, Sun, Star, bottom of the deck, Justice, Ten of Swords clarification, Ten of Wands clarification, ఏముంది వాళ్ళ మనసులో, Ten of Wands clarification, Page of Wands, Four of Cups clarification, Wands clarification, please.
10 of swords, the hierophant, bottom of the deck. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను, మీది కానీ మీ పర్సన్ది కానీ అయి ఉంటుంది. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. నెంబర్ 8, నెంబర్ 4, నెంబర్ 19, నెంబర్ 18, నెంబర్ 21, నెంబర్ 10, నెంబర్ 9, నెంబర్ 1, నెంబర్ 5, నెంబర్ 11, నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 14. ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్వి. సో ఇక్కడ రాసులు అయితే రాసులు అయితే ఉన్నాయండి, అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. ఓకేనా, రాసులు ఉన్నాయి కాబట్టి ఇంకా చెప్పట్లేదు, అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా సో రాసులు అనేది కనెక్ట్ అవుతున్నాయి. అండ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అయితే తీసుకోండి. ఓకేనా, మీ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ ఏమున్నాయి అని అంటే, ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టారు ఫాస్ట్లో. సో రిలేషన్ లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పిన వ్యక్తి ఇక్కడ తన స్వార్థం తను చూసుకొని అండ్ ఫ్యామిలీ కోసం కావచ్చు, లేకపోతే అదర్ రిలేషన్ కోసం కావచ్చు, మీ మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్ అనేది వచ్చాయన్నమాట, గొడవలు జరగడము. సో మిమ్మల్ని ఇక్కడ మీ పర్సన్ ఒంటరి వాళ్ళని చేయడము, అండ్ మీరు కూడా వాళ్ళ మీద చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు, చాలా బాధపడ్డారు, చాలా ఇష్టపడ్డారు. సో లైఫ్ లాంగ్ మీతో తోడుంటానన్న వ్యక్తి ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది. మీరు కూడా ప్రజెంట్ ఇప్పటికి కూడా నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు, మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి పదే పదే థింక్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ కూడా ప్రజెంట్ ఏంటి అంటే ఇక్కడ మీ ముందుకు రావాలి అనేది అయితే అనిపిస్తుంది. మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ మీ గురించి అయితే గుర్తుకు చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు, అండ్ చాలా ఎమోషనల్గా అనేది ఫీల్ అవుతున్నారు అన్నమాట. వీళ్ళకి మీరే కాకుండా చాలా ఆఫర్స్ అనేది అయితే ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ నుండి మూవ్ ఆన్ అయ్యాక మీరు ఎలా ఉంటున్నారో, మీ మధ్య జరిగిన గొడవలు కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, మీకు వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు, థర్డ్ పర్సన్కి మీతో ఉండటం ఇక్కడ ఒక హ్యాపీనెస్ అనేది అయితే ఉండకపోవచ్చు. మీ పట్ల ఒకవేళ మీ దగ్గరికి రావాలి, వీళ్ళు మళ్ళీ మీ ముందుకు రావాలి అనుకుంటే సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉండొచ్చు. సో వీళ్ళు బాధపడుతున్నారన్నమాట, ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నా కానీ వీళ్ళు ఇక్కడ మీ గురించే థింక్ చేయడము, మీ ముందుకు రావాలి అనుకోవడము, వీళ్ళకి మీ లైఫ్లోకి వస్తే ఒక ఆనందము, ఒక సెక్యూరిటీ అనేది అయితే ఉంటుందంట. అంత ప్రేమనైతే మీరు చూపిస్తారంట. సో మీ లైఫ్లోకి వస్తే ఒక వాళ్ళు ఏది బాధపడాల్సిన పని లేదు, ఒక స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ లైఫ్ ఒక హ్యాపీగా గడుస్తుంది అనే ఆలోచనలో అయితే సంతోషపడుతున్నారన్నమాట. లేట్ నైట్ థాట్స్ కూడా ఏముంటాయి అంటే, మీతో ఎలా హ్యాపీగా ఉన్నారో అండ్ ప్రతి ఒక్కటి మీరు కేరింగ్ తీసుకుంటారన్నమాట. కేరింగ్ అండ్ నర్సరింగ్ అనేది అయితే ఉంటుంది మీ లైఫ్లోకి వస్తే. మీరు వాళ్ళని ఒక చంటి బిడ్డల్లాగా చూసుకుంటారు. ఇక్కడ సింగిల్ పేరెంట్ అయితే కూడా లేదు, మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళకి ఎక్కువ మీరు ప్రయారిటీ అనేది ఇవ్వడము, వాళ్ళని ఎక్కువ కేర్ తీసుకోవడము, ఇంకా మిగతా మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ, వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టినా కానీ, అండ్ మీకు వాళ్ళ ప్రేమని అంత ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకపోయినా మీ ఇద్దరి మధ్య మీ ఎఫర్ట్స్ అనేది మీరు చాలా పెట్టారంట వాళ్ళ సైడు. సో వాళ్ళకి మీ లైఫ్లోకి వస్తే నాకు అన్ని విధాలుగా ఒక సక్సెస్ గ్రోత్ అనేది అయితే ఉంటుంది అనేది అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు ప్రజెంట్. ఏంటి అంటే వీళ్ళకి మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి, మీ ముందుకు రావాలి అనేది అయితే అనిపిస్తుంది. వీళ్ళకి చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారన్నమాట వీళ్ళు. అంటే మనసుకు అలజడి, ఆందోళన అయితే వీళ్ళకుంది. చాలా స్ట్రగుల్స్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని మిస్ చేసుకున్నాక తన ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో
ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నాక చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తున్నారు. అండ్ మీ ప్రేమనైతే గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు చూపించిన కేరింగ్ అనేది గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ మీతో ఉంటే ఒక హ్యాపీనెస్ అనేదైతే ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారన్నమాట. ప్రెజెంట్ ఒక హీలింగ్ ఎనర్జీలో ఉంటున్నారు. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు మ్యారేజ్ వరకు వెళ్ళి ఒక స్టక్ ఎనర్జీలో ఉంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనేది మీ పర్సన్కి అయితే ఉంది. అండ్ మీ ముందుకు ఒక ఆఫర్తో రావాలి అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ ఫ్యామిలీ సపోర్టింగ్ అనేది లేకపోవచ్చు. అండ్ థర్డ్ పార్టీ సపోర్టింగ్ అనేది లేదు మీ పర్సన్కి. సో ఇక్కడ ఒక హెల్ప్లెస్గా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. క్లారిఫికేషన్ చూసారా, బాధపడుతున్నారు. నిద్ర లేని రాత్రులు అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు, ఇక్కడ మీ విషయంలో మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు వాళ్ళకి. సో వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వనందున మీరు కూడా వాళ్ళని ఏదైనా అడిగిండొచ్చు. పదే పదే వాళ్ళ మీద మీ ఎఫర్ట్స్ అనేది పెడుతూ ఎదురు చూస్తూ ఉండిండొచ్చు. సో ఇక్కడ వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పుల గురించి ఆలోచిస్తూ ఇక్కడ మీ ప్రేమను గుర్తు చేసుకుంటూ అయితే బాధపడుతున్నారన్నమాట. అండ్ మీ దగ్గరికి రావాలి. అండ్ ఒకవేళ ఇది మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే ఉంది. అండ్ ఒకవేళ ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతుంటే కూడా మీరు ఇక్కడ సో ఇక్కడ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి మీరు ఏదైనా మనీ ఇచ్చింటే కూడా ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే మీ ముందుకు ఒక స్టెబిలిటీ తెచ్చుకొని తను మీకు ఒక ఆఫర్తో రావాలి. అండ్ మీకు ఇవ్వాల్సిన మనీ ఇవ్వచ్చు, లేకపోతే మీకు ఒక గిఫ్ట్తో మీ ముందుకు రావచ్చు. అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనేది అయితే మీ పర్సన్కి మళ్ళా కోరిక అయితే ఉంది. రీయూనియన్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళ సిచ్యువేషన్స్, వీళ్ళకి డార్క్ ఎమోషన్స్ ఏంటి అంటే వీళ్ళు ఏదైతే మీ పట్ల ఒక న్యాయం చేయలేదో మీ రిలేషన్ అనేది ఒక బాధాకరంగా ముగిసిందన్నమాట. మీ రిలేషన్లో ఉండడానికి ఒక భారంగా అయితే ఫీల్ అయ్యారన్నమాట ఫాస్ట్లో. ఎందుకు అలా ఫీల్ అయ్యారు అని అంటే వీళ్ళకి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చాలా పడ్డాయి మీ పర్సన్ మీద. ఏంటి అంటే వాళ్ళ మాటలు వింటూ ఒక చెప్పుడు మాటలు అనేది వింటూ ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు ఒక నెగిటివ్గా ఒక పోర్ట్రీ చేయడం అయితే జరిగిందన్నమాట. మీ మీద నెగిటివ్ ఆరోపణలు అయితే చేయడము, ఇక్కడ ఇంకా మీ మీద లేనిపోని మాటలు చెప్పడము, అండ్ అవన్నీ కూడా మీ పర్సన్ మైండ్కి తీసుకొని ఒక ఇన్మెచ్యూర్డ్గా మీ పట్ల బిహేవ్ చేశాను అనే ఫీలింగ్ అయితే ఉంది వీళ్ళు. ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి సో ఏదైతే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని మోసం ఏదైతే చేశారో ఒక గిల్టీనెస్ అయితే ఉంది. మీరెంత పెయిన్ అయితే పడ్డారో ఆ పెయిన్ తను కూడా ప్రెజెంట్ ఒక కర్మ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారన్నమాట. అక్కడ నుండి బయట పడలేకను ఉన్నారు. అండ్ ఒక హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అండ్ నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. మీ దగ్గరికి రావాలనేది అయితే అనిపిస్తుంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ జీవితం భారం అనిపిస్తుంది. అక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి మనీకి ఇచ్చినంత వాల్యూ వీళ్ళకి ఇవ్వరన్నమాట. సో వీళ్ళెంతసేపు కష్టపడితేనే వీళ్ళకి ఒక వాల్యూ అనేది అయితే ఉంటుంది వాళ్ళకి. సో మనీ కావాలి, ఒక స్టెబిలిటీ కావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ ఏంటి అని అంటే కొత్త కొత్త ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండొచ్చు. ఒక వర్క్ విషయంలో కానీ ఆలోచిస్తున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుండి బయటపడాలి, మూవ్ ఆన్ అవ్వాలి అనేది అయితే అనుకుంటున్నారు. సిచ్యువేషన్స్ చాలా కష్టంగా అనిపిస్తుంది అక్కడైతే. నేను అక్కడ ఉండలేకపోతున్నాను అనే సిచ్యువేషన్లో చాలా ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళకి అక్కడ పరిస్థితి చాలా భారం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అక్కడ నుండి బయటపడాలి అని ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళైనా ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ బిహేవియర్ ఏంటి అంటే చైల్డిష్ బిహేవియర్ అనమాట. సో అలా కూడా వీళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేది కూడా వీళ్ళకి అర్థం కాకుండా ఆలోచిస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ కొంతమంది మీ రిలేషన్లో మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఈ రిలేషన్లో ఒక బౌండరీ అనేది వేసుకున్నారన్నమాట. ఇప్పుడు హీల్ అవుతున్నారు అండ్ ఈ రిలేషన్ మళ్ళా ఒక రీసైకిల్ కావాలి అంటే రీబర్త్ కావాలి అనే ఆలోచనలో ఉన్నారు
వీళ్ళు. మీ పర్సన్ ఒక ట్రావెల్ చేసి మీ ముందుకు రావాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ సిట్యుయేషన్ ఏంటి అంటే, వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయ్యాక మీ లైఫ్‌లో ఎవరన్నా ఉన్నారా అనేదైతే వీళ్ళ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరు గుర్తొచ్చినప్పుడంతా వాళ్ళకి చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. అండ్ మళ్ళా మీకొక ఆఫర్ ఇవ్వాలి అనేదైతే వీళ్ళ మనసులో ఉందన్నమాట. అంటే మళ్ళా ఈ రిలేషన్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే అవ్వాలి అనేదైతే అనుకుంటున్నారు. ఎందుకు అంటే ప్రెజెంట్ ఒక హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఒక తనకు తాను ఏదైతే తప్పులు చేశారో, ఆ తప్పులన్నీ కూడా తెలుసుకుంటున్నారు. అండ్ ప్రెజెంట్ హీల్ అవుతున్నారు. ఈ రిలేషన్ మళ్ళా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి అనే ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్‌కి. ఆలోచించుకుంటున్నారన్నమాట. వాళ్ళే ఇది రీగ్రోత్ అవ్వాలి అనేదైతే అనిపిస్తుంది. కానీ ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. సిట్యుయేషన్ కష్టంగా ఉంది వాళ్ళకి. కానీ ఎలాగైనా బయటపడాలి అనే ఆలోచనలో వీళ్ళైతే ఉన్నారన్నమాట. అక్కడ ఎక్కడైతే ఉంటున్నారో మిమ్మల్ని ఏదైతే కాదనుకొని ఎండ్ చేసుకునే రిలేషన్ ఏదైతే వద్దనుకున్నారో అక్కడ చాలా వీళ్ళకి పరిస్థితి చాలా కష్టంగా, క్రిటికల్‌గా ఉందంట. అది వర్క్ మీదైనా అవ్వచ్చు. అంటే ఒక సైడ్ వర్క్ బిజీ ఉంటే కూడా అండ్ తన చుట్టూ ఉన్న పరిస్థితులు అంటే వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. చాలా ఎమోషనల్‌కి గురి చేస్తూ ఉన్నారు. అండ్ చాలా కష్టం అనిపిస్తుంది. అక్కడి నుంచి బయటపడాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు వీళ్ళని కూడా మోసం చేస్తున్నారు అనేదైతే వీళ్ళకి ఫీలింగ్ అయితే ఉందన్నమాట. వాళ్ళ లైఫ్‌లో ఇంకెవరితో అయినా వాళ్ళు అటాచ్‌మెంట్ అనేది పెట్టుకొనుండొచ్చు. సో, అక్కడ అవన్నీ చూస్తూ గూడా మీ పర్సన్ బాధపడుతున్నారు. ఇక్కడ మీ వాల్యూ అనేది గుర్తిస్తున్నారు. అందుకే మీ లైఫ్‌లోకొస్తే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందంట. ఇక్కడ లేట్ నైట్ థాట్స్ చాలా ఆలోచనలైతే ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళే చాలా ఆలోచనలైతే ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు మీకు దూరమయ్యాక మీ లైఫ్‌లోకి ఎవరైనా వచ్చారా? మీరు ఎవరితో అయినా హ్యాపీగా ఉంటున్నారా? అనే ఫీలింగ్ గూడా వీళ్ళకుంది. అందుకని అక్కడి నుంచి బయటపడాలి అనంటే కూడా ఒక ధైర్యం చాలట్లేదు. మీకెంత పెయిన్ అయితే ఇచ్చారో, ఆ పెయిన్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళ గురించి ఒక లోన్‌లీనెస్ అయితే కనిపిస్తుందన్నమాట. మీరు ఎంత వాళ్ళ కోసము ఒంటరిగా ఎంత బాధపడ్డారో, వాళ్ళు మీకెంత పెయిన్ ఇచ్చారో, ఆ పెయిన్ ఇప్పుడు వీళ్ళు పడుకొని ఆలోచించడం అయితే జరుగుతుంది. మీ పట్ల చేసిన మిస్‌బిహేవింగ్ ఏదైతే ఉందో, సో, దాని గురించి ఆలోచించడము, జరిగిన దాని గురించే బాధపడుతూ ఉండడము, ఒక హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవ్వడము, అండ్ మీ గురించి తలుచుకుంటూ నిద్రపోకుండా ఉండడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ థింకింగ్ అయితే. అండ్ మీ పర్సన్ ఆలోచన ఎలా ఉన్నాయి అనంటే, ఈ పర్సన్‌కి ఏంటి అంటే ఆహ్, ఇక్కడ వీళ్ళకి అనుమానాలనేది ఉన్నాయన్నమాట మీ పట్ల. అంటే ఆహ్, ఒకవేళ మీ లైఫ్‌లో ఇంకొకరుంటే కూడా ఆహ్, ఇంకొకరితో ఏదైనా వీళ్ళు మీ లైఫ్‌లోంచి వెళ్ళిపోయాక ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? అండ్ వాళ్ళతో ఏదైనా హ్యాపీగా ఉన్నారా? సో, ఒకవేళ మనం ఇప్పుడు వెళ్తే ఒక స్టెప్ తీసుకొని వెళ్తే ఈ రిలేషన్ ఎలా ఉంటుందో, ఏంటో అనేది గూడా ఆలోచిస్తున్నారన్నమాట. ఇలా అయితే ఫీలవుతున్నారు. అండ్ ఒక స్టెప్ తీసుకొని మీ ముందుకు రావాలనేదైతే అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇ ఇప్పుడు మీరెలా టారోట్‌ని అప్రోచ్ అవుతున్నారో, సో, వాళ్ళు కూడా ఒక గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఏదైనా హ్మ్, వీళ్ళేంటి అంటే ఒకవేళ ఇది మ్యారేజ్ కాని వాళ్ళైతే పెద్దలను ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అనే సిట్యుయేషన్‌లో వీళ్ళున్నారు. మీ ముందుకు రావాలి అనిపిస్తున్నారు. ఇది వర్క్ ప్లేస్‌లో అయితే కూడా మీ పర్సన్ ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలనేదైతే ఉంది. కానీ చుట్టూ ఉన్న ఎవరైతే సొసైటీ కావచ్చు, తన కొలీగ్స్ కావచ్చు, లేకపోతే తన టీమ్ కావచ్చు. సో, వాళ్ళేదైనా అనుకుంటారని కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు తన మనసులో ఉన్న మాట కూడా చెప్పకుండా కామ్‌గా ఉంటున్నారు వీళ్ళు. ఒక స్ట్రక్ పొజిషన్‌లో మిమ్మల్ని పెడుతున్నారు. రిలేషన్ వాళ్ళకు కూడా ఉంది. రిలేషన్ కావాలి, మీతో హ్యాపీగా ఉండాలి. వాళ్ళు రోజు మిమ్మల్ని గమనిస్తూ కూడా ఉంటుండొచ్చు. మీకు మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళకి గూడా ఒక పాస్ట్ ఏదో ఒక గతం అనేది ఏదో ఉందన్నమాట. సో, ఆ గతాన్ని కూడా మర్చిపోవాలి. మీతో రిలేషన్ కొనసాగించాలి.
మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి స్టమక్‌లో పడ్డ బటర్‌ఫ్లై లాగా అనేదైతే అనిపిస్తుంది. అంటే అంత ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది. అంత ప్రేమనైతే అలాగే మీకు కూడా ఉంది. కానీ వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు బయట పెట్టట్లేదు. కానీ వాళ్ళకనిపిస్తుంది ఒక్కొక్కసారి మిమ్మల్ని చూసినప్పుడు మీతో ప్రేమ షేర్ చేసుకోవాలి అనేదైతే అనిపిస్తుంది. కానీ బయట పెట్టకుండా కామ్‌గా హైడ్ చేసుకుంటున్నారన్నమాట. ఎందుకు అననంటే తన సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. సో, కామ్‌గా మూవ్ ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళు. సో, వాళ్ళకి మీ వ్యక్తిత్వం అనేది నచ్చింది. అండ్ మీ క్వాలిటీస్ అనేది వాళ్ళకి నచ్చాయి. ఇక్కడ మీరెలా ఉంటారంటే కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటారు. మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటారు. మీరు నలుగురితో మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే మీరొక రిజర్వ్డ్‌గా ఉంటారు. అండ్ ఎవరితోనూ ఎక్కువ మాటలు పెట్టుకోవడం కావచ్చు. అలా మీరొక కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటారు అనేదైతే మీ పర్సన్‌కి ఇక్కడ ఆలోచన అయితే ఉంది. వాళ్ళు మీతో షేర్ చేసుకోవాలి తన ఫీలింగ్స్ అనేదైతే ఆలోచిస్తున్నారు. ఎలా చేయాలి అనేది ఒక ప్లానింగ్‌లో ఉన్నారన్నమాట మీ పర్సన్. సో, ఇవే అండి ఈరోజు మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏమున్నాయంటే ఇవే కనిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు రిజనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. యూనివర్స్ గైడెన్స్ అయితే తీసుకున్నాము. ఒకవేళ మీరు రీయూనియన్ కోరుకుంటూ ఉంటే రీయూనియన్ అయినా చూద్దాం. ఈ మధ్య రీయూనియన్ చూడలేదు కదా! ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి చూసే వ్యూవర్స్‌కి అండ్ వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఉందా? చూసే మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఉందా? ఉంటే ఎప్పుడు? ఒక టైం పీరియడ్ చూపించండి. చూసే వ్యూవర్స్‌కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు? ఒక టైం పీరియడ్ చూపించండి. చూసే మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఒక టైం పీరియడ్ చూపించండి. ఇది కలిపేటప్పుడే కనిపించింది. సో, మళ్ళా మనకి ఏదైతే రావాలి అనేదైతే ఉంటుందో అదే వస్తుందన్నమాట కార్డ్స్. నా కంటికి ఏదైతే కనిపిస్తుందో సో, అదే వస్తుంది. ఒక్కొక్కసారి ఇలానే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీ పర్సన్ రిలేషన్ అనేది కొంతమందికి టైం చూపిస్తుంది. ప్రెజెంట్ హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు. మనకు రీడింగ్‌లో కూడా ఒక హీల్ అవుతున్నారు అనేదైతే వచ్చింది కదా! సో, రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలనేదైతే అనుకుంటున్నారో తన ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు ఏదైనా రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, మీకోసం ఒక స్టాండ్ తీసుకోవాలనేదైతే అనుకుంటున్నారు. కొంతమందికి ఇక్కడ చాలా టైం పట్టొచ్చు. అంటే 17 మంత్స్ కానీ, 17 వీక్స్ కానీ పట్టేటట్లు కనిపిస్తుంది ఇక్కడ. ఇంకో టైం చూపించండి. ఒక టైం పీరియడ్ చూపించండి. రీయూనియన్ టైం పీరియడ్ అండ్ న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి మీకు. మీ పట్ల ఏదో ఒకటి రిస్క్ తీసుకోవాలి అండ్ న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఒక ప్లానింగ్లో అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ కొంతమందికి 2 మంత్స్ అవ్వచ్చు అండ్ కొంతమందికి 9 వీక్స్ కానీ 9 డేస్ కానీ పట్టచ్చు. అండ్ కొంతమందికి 2 డేస్ అయినా 2 వీక్స్ అయినా 2 మంత్స్ అయినా పట్టచ్చు. ఓకేనా అండి. ప్రజెంట్ వాళ్ళు హీలింగ్లో ఉన్నారు. ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలి అండ్ మీరే కావాలి అని వాళ్ళకి ఆలోచన అయితే ఉంది. తన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరే కావాలి, మీకోసం స్టాండ్ తీసుకోవాలి అనేదైతే ఇది అండి రీడింగ్ అయితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను.